హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీ ఇద్దరం కూడా ఇలా కూర్చొని వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా. సో ఇప్పుడు ఎలాగో న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి మేము మీతో మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. 2025లో మేము తీసుకున్న టాప్ 5 డిసిషన్స్ మా హెల్త్ని, మా లైఫ్ని ఎలా చేంజ్ చేసిందో ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాం. ఫస్ట్ థింగ్, 2025లో మేము అనుకున్నది ఏంటంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని. నేను యాక్చువల్గా 2024లో అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ 2023లో కూడా గట్ ఇష్యూస్తో బాధపడ్డాను. ఆ టైంలో నేను చాలా విషయాల గురించి అవగాహన పెంచుకున్నాను అనమాట. గట్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఒక నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ట్రై చేస్తాం కదా. ఆ విషయంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఏ ఇష్యూ వచ్చినా సరే మనం ఆ ఇష్యూ రాకుండా చూసుకోవాలనుకుంటే మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మంచి ఫుడ్ తినాలి, మంచిగా పడుకోవాలి, ఆ తర్వాత స్ట్రెస్ అనేది తక్కువ ఉండాలి. ఈ 3 మన కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా మన లైఫ్ అనేది బాగుంటుంది. కానీ ఇవి ఈజీయా? కాదు, చాలా చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, మనం అప్పటికే మన లైఫ్లో చాలా వరకు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి అవన్నీ కష్టం. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆన్లైన్లో దొరికింది, మనం ట్రై చేసిన సరే అది క్లియర్గా వర్కౌట్ అవ్వదు అనమాట. ఇప్పుడు లెట్సే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్సే మీకు కాన్స్టిపేషన్ వచ్చిందనుకోండి, ఫైబర్ తినమంటారు. ఫైబర్ తింటే మీకు అందరికీ కాన్స్టిపేషన్ తగ్గిపోతుందా? తగ్గదు కదా. సో మీ బాడీని మీరు అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. మ్యాక్సిమం మనకు వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా ఫుడ్తో రివర్స్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. ప్రాబ్లం అదే. 2025 మీరు గమనిస్తే మా లైఫ్ చాలా అప్స్ అండ్ డౌన్స్తో వెళ్ళింది. మీరు చూస్తే January 1లోనే మాకు సర్జరీ అయింది కదా చైతన్యది. సో అక్కడ మాకు ఒక సొల్యూషన్ వచ్చింది. అమ్మయ్య అంటే మీరు అనుకోవచ్చండి, అన్ని జబ్బులకి మందులు ఉండవు, అన్ని జబ్బులు డాక్టర్స్ తెలియలేదు అన్నమాట. 70% జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో తెలియదు. హార్ట్ ఇష్యూ అంటే చెప్పగలరు, కిడ్నీస్ అంటే చెప్పగలరు, గట్ ఇష్యూలో ఎక్కడో రైట్ సైడ్ పెయిన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా మాకు 2 years పట్టింది. సో చైతన్య సర్జరీ అయిపోయాక ఇంకా మా లైఫ్లో ఇలాంటి రోజు ఇంకొక రోజు రాకూడదు, మేము హాస్పిటల్కి సర్జరీ అని వెళ్ళకూడదు అని మేము డిసైడ్ అయ్యాం. సో మేము హెల్దీ లైఫ్ స్టైల్కి టర్న్ అయిన తర్వాత మాకు బోనస్ పాయింట్స్ ఏంటి అంటే, మాకు 10 ఏళ్ళుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చైతన్య అది మీకు ఫోటో ఇక్కడ పెడతానండి. మా గృహప్రవేశం టైంలో చాలా లావుగా అయిపోయి ఇక్కడ బ్లాక్ మార్క్ అంటే అది ప్రీ డయాబెటిక్ సిచ్యువేషన్ అనమాట. ఇలా బ్లాక్ మార్క్ ఉంటుంది. అస్సలు అవన్నీ మాకు తెలియలేదు. కానీ అవన్నీ 10 years నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఒక 1 yearలో అన్నీ రివర్స్ చేసుకున్నాం. హాయిగా ఉన్నాం. చైతన్య చాలా ఓవర్ వెయిట్ అవుతూ ఉండేవాడు. ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇప్పుడు అవన్నీ పోయే, చక్కగా మంచి ఫుడ్ తింటున్నాం. ఒక రోజు ఎక్కువ తిన్నా సరే మా వెయిట్స్ ఏం పెరగట్లేదు, నేనైనా చైతన్య అన్న. సో మా 2025లో లైఫ్ స్టైల్ చేంజ్లో మేము మా హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యాక మేము చాలా మిరాకిల్స్ చూసాం. అలాగే మా హెల్దీ లైఫ్ స్టైల్ భాగంగా మేము చాలా రెసిపీస్ మంచి షేర్ చేస్తున్నామండి. లో కార్బ్ మీల్ ఐడియాస్, ఇలా మంచి ఫుడ్ ఎలా తినాలి అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మంచిగా అన్నీ కుదిరేలాగా మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ వచ్చేలాగా ఎలా తినాలనేది ఎవ్రీడే మేము ఒక రీల్ కింద అయితే మ్యాక్సిమం షేర్ చేస్తున్నాం. అది యూట్యూబ్లో షార్ట్ కింద కూడా చేస్తున్నాం. సో మీరు ఇంకా ఎవరైనా అవి చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మీకు చాలా మంచి ఐడియాస్ వస్తాయి. ఎందుకంటే మనకి జనరల్గా మన తెలుగు మీల్ ప్లేట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అవి అంతగా మంచిది కాదు మనకి. సో కంబైన్డ్గా బ్యాలెన్స్డ్గా తినాలంటే ఇలా కొంచెం ట్రై చేయండి. అండ్ ఇండియన్ మీల్ ప్లేట్స్ కూడా మేము ఇంకా ఎక్కువ షేర్ చేస్తాం ఫ్యూచర్లో. ఎందుకంటే ఇక్కడ మాకు దొరికే వెజిటబుల్స్తో వాటితో మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే చేస్తున్నాం. బట్ ఇండియన్ మీల్ ప్లేట్స్ కూడా సింపుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచిగా బ్యాలెన్స్డ్గా తినేలాగా మీల్ ప్లేట్ ఐడియాస్ కూడా మేము షేర్ చేస్తాం. స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పాను కదండి. సెకండ్ది వచ్చేసి సెక్యూరిటీ అండి. నాకు జాన్యువరిలో సర్జరీ అయిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట. అప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనకి చాలా భయాలు వేస్తాయి కదా. ఇప్పుడు లెట్సే అండి, గ్యాస్ట్రోఎంట్రాలజీ అని అంటున్నాను అంటే నాకు గట్ ఇష్యూ వచ్చింది, నాకు లెఫ్ట్ సైడే పెయిన్ వచ్చింది, రైట్ సైడ్ నా జన్మలో పెయిన్ రాలేదు. నాకు గాల్ స్టోన్ వల్ల పెయిన్ వచ్చిందని వాళ్ళు కూడా చెప్పలేరు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది కదా కాబట్టి. దాన్ని తీసుకెళ్ళి ఫంక్షనల్ డిస్పెప్సియా అని చెప్పారు. మరి నా గాల్ స్టోన్ తీసిన వెంటనే నా లెఫ్ట్ సైడ్ పెయిన్ పోయింది. అంటే ఇది అంత ఈజీ కాదు కదా, డయాగ్నోస్ చేయడం కూడా ఈజీ కాదు. ఇప్పుడు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ ఇలాంటి కేసెస్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటి, రైట్ సైడ్ పెయిన్ వస్తేనో లేకపోతే షోల్డర్ బ్లేడ్లో పెయిన్ వస్తేనో గాల్ స్టోన్ ప్రాబ్లం అంటారు. నాకు ఒకవేళ గాల్ స్టోన్ అన్నా సరే అది ప్రాబ్లం కాదని చెప్పారు, అది లెఫ్ట్ సైడ్ దానికి నాకు అట్రిబ్యూట్ చేయలేదు దాన్ని.
బట్ ఎనీవేస్ గాల్ స్టోన్ తీసేసుకున్న వెంటనే నా లెఫ్ట్ సైడ్ పెయిన్ పోయింది అండ్ ఇప్పుడు నేను హెల్తీగా తింటున్నాను, నీట్గా ఉంటున్నాను అండ్ పెయిన్ అంతా పోయింది. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ ఇంకో 2-3 years నేను జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత కూడా మనకు తెలుస్తుంది అనమాట ఫర్దర్ అప్డేట్స్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో ఆ టైంలో నేను చైనా వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వేసిందండి. అంటే మేము అప్పటిదాకా ఇల్లు కట్టాం, ఈఎంఐస్ ఉన్నాయి, సమయం స్కూల్ చదువు ఉంది, ఇదంతా ఉంది, కానీ మా లైఫ్ కంటూ మేము సెక్యూరిటీ తీసుకోలేదు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అంటూ తీసుకోలేదు అనమాట. మాలాగే మీలో చాలా మంది ఆలోచిస్తారు, యంగ్ 30sలో ఉన్న లైక్ 35sలో ఉన్న చాలా మంది ఆలోచించరు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు, అది వేస్ట్ ఖర్చు అనుకుంటారు. కానీ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా తక్కువ. అది కూడా మీరు ఇండియాలో కొన్ని ప్లాన్స్ కంపేర్ చేస్తే కేవలం 400 to 500 రూపీస్ నుంచి మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఎంత తక్కువ వయసులో ఉన్నప్పుడు తీసుకుంటే మీకు ప్రీమియమ్స్ అంత తక్కువ పడతాయి. అండ్ అనుకోని పక్షంలో మనకి ఏమైనా జరిగితే మన ఫ్యామిలీకి ఒక పెద్ద లంసమ్ అమౌంట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈఎంఐస్ కానీ, మీ పిల్లల స్కూల్ చదువులు కానీ, ఆర్ మీకు ఏమైనా పెద్ద ఖర్చులు ఉంటాయి కానీ, అవన్నీ కూడా వాటి వల్ల మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఆ ఇష్యూస్ అన్ని, ఫినాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా. అండ్ అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ గౌరవంగా ఎవరి మీద ఆధారపడకుండా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా బతకొచ్చు. లాస్ట్ ఇయర్ సర్జరీ అయింది కదండి, అప్పుడే మేము ఇల్లు కట్టాం. సో ఇంకా చాలా తతంగాలు ఉన్నాయన్నమాట, మాకు రోజు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటున్నాయి. ఆ టైంలో మాకు సర్జరీ, అది కూడా ఇక్కడ కాదు, ఎక్కడో వేరే దేశంలో అనుకోని ఖర్చు. మాకు చాలా బర్డెన్ ఆ టైంలో, చాలా చాలా పుండు మీద కారం వేసినట్టు ఉండేదండి. అబ్బా ఆల్రెడీ పుండుతో బాధపడుతున్నాం, మళ్ళీ కారం వేసాడు ఏంట్రా బాబు దేవుడు అని అనిపించింది. మళ్ళీ 4 monthsలో మళ్ళీ మా డాడీ విషయంలో హెల్త్ విషయంలోనే. సో ఇవి జీవితంలో మర్చిపోలేని దెబ్బలండి మాకు. జీవితంలో ఈ 2025ని మేము ఎప్పటికీ మర్చిపోం. కానీ యాజ్ ఎ పాజిటివ్ నోట్, జీవితం ఎవరి చేతుల్లోని లేదు, ముఖ్యంగా హెల్త్ అయితే ఏమీ తెలియదండి. సో ఖచ్చితంగా మేము ఎన్నిసార్లు చెప్తాను, మీరు అనుకున్నా మేము చెప్తూనే ఉంటామండి, మాకు తగిలిన దెబ్బలు అలాంటివి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలండి, ఇది నేను ఇండియా గురించి తప్పుగా మాట్లాడుతున్నానని కాదు, బట్ ఇండియాలో చాలా విషయాల్లో మనకి రెగ్యులేషన్ అనేది ఉండదు. సో దానివల్ల మీరు ఏం తింటున్నారో, ఎలాంటి వస్తువులు తింటున్నారో కూడా ఎవరు చెక్ చేసేవాళ్ళు ఉండరు. చెక్ చేసినా సరే అందులో అవకతవకలు నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఒక వెజిటబుల్ వచ్చింది అనుకోండి, ఆ వెజిటబుల్ మీద ఎంత పెస్టిసైడ్స్ కొట్టారన్నది కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క దాటి పెస్టిసైడ్స్ కొడితే ఆ వెజిటబుల్స్ని బార్డర్ కూడా దాటించరు ఇక్కడ, అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్, ఎస్పెషల్లీ యూరోప్లో. సో అలాంటి రూల్స్ మనకి ఇండియాలో లేరు. మీరు పీల్చే గాలి, మీరు తాగే నీళ్లు, మీరు తినే తిండి చాలా వరకు కలుషితం అయిపోయింది. అదొక్కసారి ఆలోచించండి మీరు. అంటే క్యాన్సర్ అంటే ఏదో సడన్గా ఎక్కడి నుంచో ఊడిపడదండి, మన చుట్టుపక్కలే ఉంటుంది క్యాన్సర్. మనకు తెలియకుండానే అవన్నీ కూడా మన మార్కెట్లో ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మన సెక్యూరిటీగా ఉండడం కరెక్టా కాదా, మీరే చెప్పండి. ఓకే, ఇప్పుడు థర్డ్ బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటంటే స్లీప్ అండి. నేను అట్లీస్ట్ ఒక 7-8 years నుంచి నా స్లీప్ అనేది చాలా 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 చండాలంగా ఉండేది. అంటే ఎలా అంటే నేను చిన్న విషయానికి కూడా ఆలోచించడం, లెట్స్ సే నేను ఏదైనా అప్పు చేశాను అనుకోండి, అప్పు గురించి ఎక్కువ ఆలోచించడం, ఓవర్ థింకింగ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే బెడ్ ఎక్కిన తర్వాత ఈ ఆలోచించడం ఇవన్నీ జరిగేవన్నమాట. జరుగుతూ నాకు స్లీప్ వచ్చేది కాదు సరిగ్గా. ఇప్పుడు 2 గంటలకు 3 గంటలకు పడుకునేవాడిని. దాని తర్వాత పొద్దున్నే 8 గంటలకల్లా లెగాలి, లేకపోతే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళకపోతే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. నాకు అర్థమైంది ఏంటంటే స్లీప్ అనేది ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్లా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు హెల్తీ ఫుడ్ తినాలండి. హెల్తీ ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏంటంటే మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మేము 6:30 కల్లా మేము ఫుడ్ తినేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ ఫుడ్ తిన్నది అది డైజెస్ట్ అయిపోతుంది 2 hours. సో దానివల్ల ఏంటంటే మీరు బెడ్ టైంకి వెళ్ళేటప్పటికి పొట్టకి మీకు అంతగా పని ఉండదు, కాబట్టి అక్కడొక ఇష్యూ మీరు సార్ట్ చేసుకున్నట్టే. తర్వాత థాట్స్ అండి. థాట్స్ నాకు అర్థమైంది ఏంటంటే మనం సొసైటీలో ఎప్పుడైతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నావు, లేకపోతే వాళ్ళకన్నా నేను ఎక్కువ ఉండాలి, వాళ్ళు నాకన్నా ఎక్కువ ఉండాలనే కంపారిజన్లో మనం ఉన్నంత కాలం మనకి ఎప్పుడు నిద్ర సరిగా పట్టదు. ఎప్పుడు ఎలా ఉండాలంటే ఈ కంపారిజన్ అనేది హ్యాపీగా కూడా ఉండవు. ఎప్పుడు ఎవరితోనే కంపేర్ చేసుకోకూడదండి. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. మీరు యూనిక్, నేను యూనిక్. మనందరం కూడా ఇక్కడికి ఏదో పర్పస్ కోసం రాలేదు. మన లైఫ్ మన బతికి హ్యాపీగా ఎవరికి అన్యాయం చేయకుండా బతికేసి వెళ్ళిపోవడానికి వచ్చాం. అది మనం మర్చిపోతున్నాం. అది మర్చిపోయి ఆడికి అది ఉంది, నాకు లేదు, ఆడికి నాకన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆడికి మీకన్నా 10 కోట్లు ఎక్కువ ఉంటే మీ లైఫ్ ఎలా తక్కువైపోతుంది? మీకు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కానీ 1 కోటి రూపాయలు మీరు ఆనందంగా ఉండొచ్చు. అది మీరు నేర్చుకోవట్లేదు అంతే. ఇవన్నీ కూడా మనకి నేర్పించారు చిన్నప్పటి నుంచి. మనకి ఎన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి, వీటి నుంచి చాలా నేర్పించవచ్చు. అండ్ నేర్పించే వాళ్ళు ఉన్నా సరే మనం నేర్చుకోం చాలామంది, టు బి ఫ్రాంక్. ఇప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే నేను ఎవరితోనే కంపేర్ చేసుకోకూడదు. అండ్ మన చుట్టూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 35 వచ్చిన తర్వాత కూడా
మనం రిలేషన్షిప్స్ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. అంటే ఎక్కడ టాక్సిక్ రిలేషన్ అనేది మనం పక్కన పెట్టుకోకూడదు. వాళ్ళు టాక్సిక్ అని తెలిసిన తర్వాత మనం దూరం పెట్టేయాలి. అండ్ మన చుట్టూ మనం బార్డర్ వేసుకోవాలి. మన పీస్ కోసం మనం బార్డర్ వేసుకోవాలి. మన చుట్టూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి గురించి మనం నలిగిపోతుంటూ ఉండాల్సిన అవసరం లేదు. మన చుట్టూ మనం బార్డర్ వేసుకొని మన ఇన్నర్ పీస్ని మనం కాపాడుకున్నప్పుడు మనకి నిద్ర పడుతుంది. సో ఇవన్నీ కూడా సైకలాజికల్ లెవెల్లో చెప్తున్నాను. బట్ ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. మీరు పొద్దున్నే లెగుస్తారు, దాని తర్వాత కొన్ని పనులు చేసుకుంటారు. రాత్రికి వచ్చేటప్పటికి మీరు ఆ స్ట్రెస్ అంతా తీసేసి నేను ఇప్పుడు పడుకోవాలన్న ఆలోచనలో ఉండాలన్నమాట. దాని తర్వాత మీ బాడీ హైడ్రేషన్ ఉండాలి. సో ఇది అంత ఈజీ కాదు. మీరు చాలా విషయాలు జాగ్రత్తగా చేస్తేనే మీ స్లీప్ అనేది ఫిక్స్ అవుతుంది. అంతేకాని నేను ఎలా పడుకున్నాను, ఓకే ఇంటర్నెట్లో నాకు ఈ హ్యాక్ చెప్పారు, ఆ హ్యాక్ చేస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది అనేది రాదండి. మీరు ఎన్నో ఏళ్ళు మీ బాడీని మీరు కరెక్ట్ ఫంక్షన్లో పెట్టలేదు. అది మీరు కరెక్ట్ చేసుకోవాలంటే మీరు చాలా లెవెల్స్లో మీ బాడీ మీద వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తినే తిండి మీద వర్క్ చేయాలి. తర్వాత మీ బాడీలో మీ గట్లో లెట్సే మీరు తిన్న దగ్గర నుంచి అది కరెక్ట్గా డైజెస్ట్ అవుతుందా లేదా అది కూడా మీరు జాగ్రత్త చూసుకోవాలి. కరెక్ట్గా హైడ్రేట్ అవుతున్నారో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మీ స్లీప్ అనేది ఫిక్స్ అవుతుందండి. దాని గురించి నాకు తెలిసింది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఒక పర్టికులర్ వీడియో చేద్దాం. దాని గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ కానీ మినరల్ డెఫిషియన్సీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోండి. దానివల్ల కూడా మీకు స్లీప్ అనేది రాదు. అండ్ ఫైనల్లీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరితో కంపేర్ చేసుకోకండి. హ్యాపీగా ఉంటే మీకు ఆటోమేటిక్గా నిద్ర అనేది వస్తుంది. సో మేమైతే ఒక ఐసోలేషన్లో ఉంటామండి. మా ముగ్గురు మా ప్రపంచం. మేము ఏ వర్క్ చేసుకుంటాం, మా వర్క్ చేసుకుంటాం. మీరు చేయాలనిపిస్తే చేస్తాం, లేదంటే వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఆడుకుంటాం. సో మాకు ఎవరితోని పోటీ ఉండదు. మేము అన్ని కోట్లు సంపాదించాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి కాదు. మేము మా వేలో మేము వెళ్ళిపోతూ ఉంటాం. మాకు వస్తే వచ్చింది, లేకపోతే లేదనమాట. మేము ఉన్న దాంతో హ్యాపీగా ఉంటాం. పెళ్ళైన కొత్తలో మేము అలాగే ఉండేవాళ్ళం. అందరితో రేస్ లాగే. వాళ్ళు ఇల్లు కొన్నారు, మనం ఇల్లు కొన్నాం. వాళ్ళ స్థలం కొన్నారు, మనం కొన్నాం. ఇలాగే ఉండేది. ఎందుకు అంటే సొసైటీ అందరూ అలాగే ఉండేవారు. ఇంటికి వెళ్తే పేరెంట్స్, రే వాళ్ళ పిల్లలు ఇవి కొంటున్నారా, సంధ్య వాళ్ళ పిల్లలు ఇవి కొన్నారు, వాళ్ళు అమెరికాలో అంటే ఓహో వాళ్ళందరూ అవి చేస్తే మనం చేయట్లేదు అంటే అదేదో తప్పు అని అనుకున్నట్టు ఉండేవాళ్ళు. సో సొసైటీ అంతా అలా మనల్ని ట్యూన్ చేసేవారు అనమాట. సో ఒక పాయింట్కి వచ్చాక అర్థమైంది ఎందుకు ఇవన్నీ ఏం చేస్తాం మనం. ఏంటంటే ఒక సంపాదించే మిషన్స్ కాము. సంపాదించి అలసిపోయి వెళ్ళిపోవడానికి కాదు కదా. సో ఎంతో మనకి కంఫర్టబుల్గా ఉండడానికి అయితే కొంత డబ్బులు సంపాదించుకుంటాం. తర్వాత హ్యాపీగా తిరుగుతాం, తింటాం, నచ్చినవి చేస్తాం. ఆ ఫ్రీడమ్ ఉన్నంత వరకు ఫినాన్షియల్గా సంపాదించుకుంటే చాలు అన్నది మా ఎయిమ్ అనమాట. అండ్ ఫోర్త్ బెస్ట్ డెసిషన్ మేము తీసుకున్నది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండి. మనం చాలామంది చూస్తున్నాం ఈ మధ్య ఏంటంటే హాస్పిటల్స్లో బిల్, ఈ మధ్యనే కాదు హాస్పిటల్స్లో ఒక హెల్త్ ఇష్యూ వస్తే చాలు ఆల్మోస్ట్ కొన్ని కేసెస్లో అయితే మనం లక్షల్లో కట్టాల్సి ఉంటుందన్నమాట. అండ్ కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళకున్న సేవింగ్స్ కూడా మొత్తం ఆ హాస్పిటల్ బిల్ కట్టి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు బయటపడుతున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండి. ప్రతి ఒక్కరికి మస్ట్. అండ్ ఇందాక చెప్పాను కదండి, మనం ఉన్న ఎన్వైరన్మెంట్లో ఈ మధ్య క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి వస్తుందో కూడా ఎవరికి తెలియట్లేదు. గట్ ఇష్యూస్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఈజీగా వస్తున్నాయి. ఎందుకంటే మనం తినే తిండి కూడా అలాగే ఉంది. ఎవరు తప్పుపట్టలేరండి. ఇది కాన్స్టెంట్గా ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుని పరిగెట్టేస్తున్నప్పుడు మనకేంటంటే రూపాయి ఎక్కువ సంపాదించేయాలన్న ఆలోచనలోనే ఉంటాడు. ఇప్పుడు అందరూ అంటాం రైతు మనకి ఇలా అన్నదాత అంటాం, అది కరెక్టే. కానీ రైతును కూడా మనం అలాంటి సిచ్యువేషన్లో పెట్టేస్తున్నాం కదా. రైతు కూడా ఇప్పుడు పండించాలంటే ఖచ్చితంగా పురుగుల మందు వేసే పండించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈల్డ్ ఉండట్లేదు. ఆర్గానిక్గా పండించే సిచ్యువేషన్ కూడా ఇప్పుడు లేదు. హోప్ఫుల్లీ వన్ డే అది మారుతుందేమో నేను అనుకుంటున్నాను. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మన హెల్త్ని మనం వదిలేయలేం కదా. మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మన హెల్త్ అనేది కవర్డ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఏదైనా ఒక పెద్ద హెల్త్ సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఇందాక చెప్పాను కదంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎలాగైతే మనకు 400-500 రూపాయలు ప్రతి నెల నుంచి మనకి తీసుకోవచ్చో, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా మీకు ప్రతి నెల అయ్యే ఖర్చు కేవలం 400-500 రూపాయలు మాత్రమే. అక్కడి నుంచే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అంత తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని మనం కవర్డ్గా ఉండడం మంచిది. ఇప్పుడైతే కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ డయాబెటీస్, థైరాయిడ్, ఆస్మా, బీపీ ఇలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా డే 1 నుంచి కవర్ చేస్తాయి. ఆల్సో ఇప్పుడు 18% GSTని కూడా రిమూవ్ చేశారు కాబట్టి ఇది వరకు 10 లక్షలు కవర్ ఇచ్చే ప్రీమియం
ఇప్పుడు 20 లక్షలు కవర్ ఇస్తుంది మీకు. అది మాత్రమే కాదు, మీకు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ఇస్తారు. అతను మీరు హాస్పిటలైజేషన్లో ఉన్నప్పుడు పేపర్ వర్క్ అండ్ క్లెయిమ్ ప్రాసెస్ వీటన్నిటి గురించి కూడా మీకు హెల్ప్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, అసలు డిలే చేయకండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి మీరు ట్రస్టెడ్ పార్ట్నర్స్ నుంచి ప్లాన్స్ కంపేర్ చేసి మీకు నచ్చిన ఒక బెస్ట్ ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. అది కూడా 15 to 25% డిస్కౌంట్తో. అలాగే మీకు క్లియర్గా కావాలి చైతన్య ప్రీ డయాబెటిక్ ఎలా రివర్స్ అయింది. చాలామంది అడుగుతున్నారు నాకు కూడా ఏమైనా ప్రీ డయాబెటిక్ ఉందా అని. లేదండి. సో చైతన్యది 10 years నుంచి ప్రీ డయాబెటిక్ ఇప్పుడు రివర్స్ అయ్యాం కదా, చాలా నార్మల్ పాయింట్స్కి వచ్చేసాం అనమాట. అయితే దాని గురించి వివరంగా కావాలి అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఓన్లీ దాని మీద డీటెయిల్గా చెప్తాడు చైతన్య. ఇప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చి ఫ్యామిలీ టైం. మేము ఫ్యామిలీ టైంని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాం 2025లో. ఖచ్చితంగా మీ పార్ట్నర్తో మీరు మంచి ఫ్యామిలీ టైం గడపాలండి. ఎందుకంటే అది ఇచ్చే కాన్ఫిడెన్స్ మీకు మామూలుగా ఉండదు. ఎలా అంటే అప్పటిదాకా నేను 2024 దాకా నాకు అవసరం లేని, నాకు ఇష్టం లేకపోయినా కొన్నిటికి కమిట్మెంట్స్ ఇచ్చేసి నా టైంని డైల్యూట్ చేసుకుని చాలా వరకు తప్పులు చేశాను. సో ఈ ఇయర్లో నాకున్న గోల్స్ ఏంటి, నాకున్న ఫోకస్ ఏంటి? రెండే రెండు. ఫస్ట్ మా జాబ్స్, అది మా ఫోకస్, అది మా కెరియర్స్. దాని తర్వాత యూట్యూబ్. సో దాని మీద కూడా మేము ఫోకస్ చేసాం. దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఆటోమేటిక్గా మాకున్న ప్రయారిటీస్ తెలిసినాయి కాబట్టి మా టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అయింది. సో దానివల్ల మేము ఏంటంటే ఒక టైం పెట్టుకుంటాం అనమాట. సో లెట్స్ సే 6 o'clock నా జాబ్ అయిపోతే 6 to 8 or 9 అక్కడ దాకా కంటెంట్ చేసుకోవడము, ఎడిటింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసి 9 to 10, 10:30 అలా మేమిద్దరం మాట్లాడుకొని, సమయంతో మాట్లాడుకొని మేమిద్దరం అలా స్పెండ్ చేస్తూ, అండ్ వీకెండ్స్ వస్తే వీకెండ్స్ అయితే ఇద్దరం కలిసి కుక్ చేసుకుంటాం, ఇద్దరు కలిసి క్లీన్ చేసుకుంటాం. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ బాడీ అనేది ఖచ్చితంగా మూవ్ అవుతూనే ఉండాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు డెస్క్ మీద చేసుకునే జాబ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఏదో ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ మగాళ్ళు అయితే స్వీపింగ్ అది చేయండి. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నప్పటికీ స్వీపింగ్ అనేది చేస్తే ఏంటంటే మీ మజిల్స్ అన్నీ కూడా మూవ్ అవుతాయి, మీ హ్యాండ్స్ మూవ్ అవుతాయి, లెగ్స్ మూవ్ అవుతాయి, మీరు మూవ్ అవుతారు. డిష్ వాషింగ్ కూడా ఓకే, బట్ ఒకే దగ్గర నుంచొని చేస్తారు కాబట్టి అది పెద్దగా మీకు ఉపయోగపడదు. బట్ ఇదైతే ఖచ్చితంగా చేయండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాత్రి 10 అయ్యేటప్పటికి మీరు ఖచ్చితంగా హ్యాపీగా పడుకుంటారండి. ఒక అలా మాట్లాడుకుంటుండగా మత్తు వస్తుంది. ఆ మత్తు వచ్చినప్పుడు మీరు పడుకుంటే నిద్ర అనేది మంచి నిద్ర అనమాట. మళ్ళీ మార్నింగ్ 7 o'clock వరకు మీకు ఆ నిద్ర కాస్తుందనమాట. అది చాలా చాలా ముఖ్యం. మీ రిలేషన్షిప్ ముఖ్యం, తర్వాత మీ ఇన్నర్ హార్మోనిక్ కూడా చాలా చాలా ముఖ్యం. సో ఫ్యామిలీ టైం అని చెప్పినప్పుడు చైతన్య చెప్పాడు కదా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటామని. రోజు నేను కుక్ చేస్తానండి, నేను ఖచ్చితంగా మంచిగా కుక్ చేసుకుంటాను. సో అది ఎంజాయ్ చేసి హాయిగా ఇల్లు క్లీన్ చేసి పెడతాడనమాట. నాకు ఒక్కొక్క రోజు ఒక కబోర్డ్ క్లీన్ చేస్తాడు, ఒక్కొక్క రోజు ప్యాంట్రీ క్లీన్ చేస్తాడు. నాకు అది హ్యాపీనెస్. అబ్బా నా ఇల్లు అంతా శుభ్రం అయిపోయింది, సో నాకు ఇంకా మంచి వంటలు చేయాలి, ఇంకా నేను ఫోకస్ అంతా దీని మీద చేసుకుంటాను. చైతన్య అంతా ఇల్లు క్లీనింగ్, ప్లానింగ్ ఇవన్నీ చూసుకుంటాడు. ఒక్కళ్ళ జోన్లోకి ఇంకొకరు వెళ్ళాం. ఇంకా మాకు ఫైట్స్ రావు అనమాట, వస్తూ ఉంటాయిలేండి. కానీ మెయిన్ ఇష్యూస్లో దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వము. తన బెస్ట్, నా బెస్ట్ వర్క్ నేను చేస్తూ ఉంటాను. ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ పీస్ అన్నీ కూడా బాగుండాలండి. ఇవన్నీ కూడా మేము ఒక్క రోజులో సెట్ చేసుకున్నది కాదు. మేము అలా ఒకటి వర్క్ ఆన్ చేసి నెమ్మదిగా సెట్ అయింది. ఇంకా మాకు స్టిల్ సెట్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ మంచిగానే ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇయర్ ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి రావాలి. ఇది 1 day ప్రాసెస్ కాదు, ఓవర్ నైట్ అయిపోదు. ఇదో ఓవర్ ద పీరియడ్ మనం ఇంకా బెటర్ పర్సన్స్ కింద అవుతాం అనమాట. అలాగే మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ చెక్ చేసి ట్రస్టెడ్ పార్ట్నర్స్ నుంచి ప్లాన్స్ కంపేర్ చేసి ఒక బెస్ట్ ప్లాన్ చూస్ చేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు మేము ఇదివరకు ఒక ప్రాబ్లమ్ని ఒకలా హ్యాండిల్ చేస్తాం, ఇప్పుడు ఒకలా హ్యాండిల్ చేస్తాం. ఇదివరకు ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా కంగారు పడి ఏం చేయాలో తెలియక, లేకపోతే ఫస్ట్ మేమిద్దరం ఆ ప్రాబ్లం వదిలేసి మేమిద్దరం కొట్టుకునేవాళ్ళం. అవన్నీ కాకుండా ఇప్పుడు ఓకే ప్రాబ్లం వచ్చింది, కాసేపు ఆలోచిస్తాం, కూల్గా తీసుకుంటాం. ఆ రోజుకి రాకపోతే ఒక రోజు పడుకొని తర్వాత రోజు ఆలోచిస్తాం. సో దాన్ని బెటర్గా డీల్ చేసుకుంటున్నాం అనమాట ఇద్దరం కలిసి. ఓకే ఇలా కాదు ఇలా అని. సో దానివల్ల ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. లైఫ్లో మీరు ఎన్నైతే తప్పులు చేస్తారో అందులోంచి నేర్చుకుంటాం. ఈ టాప్ 5 అయితే మేము 2025లో తీసుకున్న మంచి డెసిషన్స్. దానివల్ల మా లైఫ్ చాలా వరకు మారింది. సో మీరు ఈ 2026లో మీరు తీసుకుందాం అనుకున్న మీ టాప్ 5 డెసిషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఖచ్చితంగా మీకు అవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఏదేమైనా సరే హెల్దీ ఈటింగ్ చేయండి, హెల్దీగా ఆలోచించండి, మీ మైండ్ కూడా క్లీన్గా ఉంచుకోండి. డిసీజ్ అనేది మీ జోలికి కూడా రాదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.